ఎవల్వయ్యా ప్రగతి భవన్ గేట్లు బంద్ ఉంటే పెద్దసారి ఎవరిని గలవాడు కలిసిన ఎక్కువ టైం ఇయ్యాడు అని అనేది చల్ జూటా మాటలు బంద్ చేయనుండ్రి. ఆడోగలు మోపై నేర్చినారు లేకుంటే ఏంది నా ప్రగతి భవన్ కు రండ్రి కూకొని మాట్లాడుకుందామని పిలుస్తుండ్రు. పొంటెల కమాడం మాట్లాడుతుంటే కొందరు ఉత్త పుణ్యానికే బద్నాం చేయాలని చూస్తుండ్రు. కాకుంటే దానికో లెక్కుంది. నసీవ్ అంటే పక్క రాష్ట్రాల పబ్లిక్ దేపో గేట్ కాడికి రాగానే ప్రగతి భవన్ గేట్లు తెరుస్తారు, సీదా సీఎం సార్ కాడికి తీసుకుపోతారు. సార్ ఎంత బిజీలు ఉన్నా వచ్చి కలుస్తాడు, చేయాల్సిన మర్యాదలు చేస్తాడు, ముద్దుగా ముచ్చట పెడతాడు. తీర్వాటం లేదు వీలు కాదనే మాటే రానియాడు. ఆంధ్రకెళ్ళొచ్చినా, మహారాష్ట్రకెళ్ళొచ్చినా, ఒరిస్సాకెళ్ళొచ్చినా, ఇంకే రాష్ట్రంకెళ్ళొచ్చినా అబ్బా ముఖ్యమంత్రి సార్ అంటే గిట్లుండాలి అని వచ్చిన వాళ్ళు మురిసె తట్టు మెదులుతుండు. అదే మన మంత్రులు ముఖ్యమంత్రి సార్ను కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ రమ్మన్నప్పుడే పోవాలి, సార్ వచ్చేదాకా ఆఫీస్ లో ఎడిటింగ్ చేయాలి, వచ్చిన పని చెప్పున చెప్పి వెళ్ళిపోవాలి. సార్ బిజీలు ఉంటే గేట్ కాడికి వెళ్ళి వెళ్ళగొడతారని ఎన్నో మాటలు లీడర్లనంగి ఇంటిమి. మంత్రులు ఎమ్మెల్యేలకే గిట్లుంటాయి, ఇక కార్యకర్తలు ప్రగతి భవన్ ఫస్ట్ గేట్ సుతా దాటలేరు. గట్లనే ఏదన్నా తిప్పలు చెప్పుకుందాం అని పోతే అరెస్ట్ చేస్తారు సాఫ్ సీదా. ఏరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలు పెద్ద లీడర్లను గుంజితే తీరువాటం ఉంటే సీఎం సార్ వచ్చి కండువాలు కప్తాడు, లేకుంటే రామన్న చూసుకుంటాడు. అదే పక్క రాష్ట్రాల గల్లీ లీడర్లు, పక్కూర్ల ఎరకలేని లీడర్లు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియని కార్యకర్తలకు సుతా ఖుద్దు కేసీఆర్ సారే కండువా కప్తాడు. బస్తాలకు బస్తాలు తెచ్చిపెట్టేటట్టుర్రు. రప్ప కప్పుడే కప్పుడు ఎంత మంది వచ్చినా అస్సలు ఇష్టపడాడు. శనార్థులు చెప్పుకుంటా పార్టీలకు పిలుస్తుంటే మనోళ్ళ ఆనందం అలుగువారి కాళ్ళు మొక్కంది ఆడికెళ్ళి కదలరు. తెలంగాణ లీడర్లు సార్ ఫోటోలు పెద్ద పెద్దవి కట్టించి పట్టుకొస్తారు చూపించి ఖుషి చేద్దామని. వీళ్ళేమో ఆళ్ల బొమ్మలు తెచ్చి సార్కి ఇస్తుర్రు ఉంచుకోమని. అంటే మనది కాని జాగాలో పతారం పెంచుకోవాలంటే కొంత ఓర్చుకోవాలి మళ్ళా. కానీ పక్క రాష్ట్రాలకు జరుగుతున్న మర్యాదలు చూసి ఇన్నేళ్ళకెళ్ళి పార్టీలు ఉన్నాం మాకు భాగ్యం లేకపోయా అని మనోళ్ళు ఎంత ఫీల్ అవుతుండ్రో పో.